బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ భాషకి శనివారం బిడ్డ పుట్టాడంటూ గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున ఆదివారం ఆడియన్స్ కి మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పారు. అసలు ఊహించని విధంగా శేఖర్ భాషను ఇంటికి పంపేశారు. అయితే పంపించేశారు అనే దానికన్నా భాషనే బయటికి వచ్చేశాడు అనడం కరెక్ట్. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా కంటెస్టెంట్ల నిర్ణయంతోనే ఈ ఎలిమినేషన్ జరుగుతుందంటూ ముందే క్లియర్ గా చెప్పేశారు నాగ్ సార్. బిగ్ బాస్ హౌస్ లో సండే అంటే ఫండే అంటూ చెప్తారు, కానీ నిజానికి ఆ రోజే కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు హౌస్ లో తమతో పాటు ఉన్న కంటెస్టెంట్ ఒకరు ఆదివారం హౌస్ కి గుడ్ బై చెప్పక తప్పదు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం ఆడియన్స్ కి షాక్ ఇస్తూ శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు నాగార్జున. నిజానికి ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే శేఖర్ చాలా క్లియర్ గా సేఫ్ లో ఉన్నాడు. కానీ బిడ్డ పుట్టిన ఆనందంలో వాడిని చూడాలని ఆతృతతో బిగ్ బాస్ హౌస్ నుంచి తనకి తానుగా శేఖర్ భాష బయటికి వచ్చేసాడనే చెప్పాలి. కానీ అలా చెప్తే బాగోదు కనుక నాగార్జున ఈ ఎలిమినేషన్స్ కి బిగ్ ట్విస్ట్ అంటూ కాస్త నటన చేశారు. కానీ వెళ్తూ వెళ్తూ శేఖర్ భాష మాత్రం ఎలాంటి నటన చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అంటే అది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాత్రమే జరగాలి. అయితే అస్తమానం అదే జరుగుతుందా అంటే కొన్నిసార్లు కాదు అనక తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఆడియన్స్ తిట్టుకుంటూ అయినా సరే ఇంకాసేపు చూస్తారనే ఫీలింగ్ బిగ్ బాస్ టీమ్ కి కలిగితే ఓటింగ్ తో సంబంధం లేకుండానే వారాలకి వారాలు సేవ్ చేస్తూ ఉంటారు. గతంలో మోనాల్ లాస్ట్ సీజన్ లో శోభా శెట్టి విషయంలోనూ ఇదే పక్కగా జరిగిందని ఆడియన్స్ కి కూడా తెలుసు. కానీ ఇలా ఎలిమినేట్ కావాల్సిన వాళ్లను సేవ్ చేసి ఓటింగ్ వచ్చిన వాళ్లను పంపేయడం బిగ్ బాస్ కి బాగా బ్యాడ్ నేమ్ తెచ్చింది. తాజాగా శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారని 2 రోజులుగా వార్తలు రావడంతో బిగ్ బాస్ ను ఆడియన్స్ ఏకి పారేశారు. దీంతో శేఖర్ ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్ట్ అంటూ చిన్న మెలిక పెట్టారు నాగార్జున. బాటమ్ 2 లో ఆడియన్స్ సెలెక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు. కానీ ఈ సీజన్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఓటింగ్ లో లిస్ట్ లో ఉన్న ఆ ఇద్దరిలో ఇంట్లో ఎవరుంటారు, ఇంటి బయటికి ఎవరొస్తారనేది ఈసారి హౌస్ మేట్స్ డిసైడ్ చేయబోతున్నారు అంటూ నామినేషన్ లో మిగిలిపోయిన శేఖర్ భాష ఆదిత్యల గురించి నాగ్ చెప్పారు. ఆ తర్వాత వీళ్లలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది హౌస్ మేట్స్ రీజన్ చెప్పి డిసైడ్ చేయాలంటూ నాగ్ అన్నారు. ఇక దీనికి ఆడియన్స్ తప్పు పట్టకూడదని హౌస్ బయట విషయాలు కాదు లోపల విషయాలను పరిగణించే రీజన్ చెప్పాలి అంటూ ఇండైరెక్ట్ గా శేఖర్ భార్య డెలివరీ గురించి నాగ్ హింట్ ఇచ్చారు. ఇక ఓ వైపు శేఖర్ భాష మరోవైపు ఆదిత్యలను నిల్చోబెట్టు ఎవరు హౌస్ లో ఉండాలని మీరు అనుకుంటే వాళ్ల మెడలో పూలదండ వేయాలంటూ నాగ్ చెప్పారు. దీంతో శేఖర్ ఆదిత్యాలను తీసేయగా ఉన్న 11 మంది హౌస్ మేట్స్ ఒక్కొక్కరిగా తమ డిసిజన్ చెప్పారు. ఒక సీత మినహా మిగిలిన 10 మంది గంపగుత్తగా ఆదిత్య మెడలో దండేశారు. ఆదిత్యలో ఫైర్ ఉందని, పనులన్నీ బాగా చేస్తారని, హౌస్ లో ఉండాలనే హంగర్ అతనిలోనే ఉందంటూ రకరకాల కారణాలు చెప్పారు. ఇక శేఖర్ భాషకి మొదటి వారంతో పోలిస్తే ఈ వారం కాస్త టెన్షన్ తగ్గిందని, కాస్త కాన్సంట్రేషన్ తగ్గిందని, ఇంట్లో వాళ్ళ గురించి బెంగ పెరిగిందని, హౌస్ లో ఉండాలనే కోరిక కూడా తగ్గిందంటూ చెప్పుకొచ్చారు. దీంతో హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు నాగార్జున. ఈ డిసిజన్ చెప్పగానే శేఖర్ అయితే చాలా ఎమోషనల్ గా ఆనందపడ్డాడు. ఇది నాకు చాలా అవసరం, దీన్ని పాసిబుల్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అంటూ శేఖర్ అన్నాడు. ఇక శేఖర్ వెళ్లిపోతున్నాడని సీతా విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయి ఏడ్చారు. కానీ నేను సంతోషంగా వెళ్తున్నా, ప్లీజ్ ఇలా పంపొద్దంటూ శేఖర్ అన్నాడు. ఇక శేఖర్ కి హౌస్ మేట్స్ చాలా ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదిత్య తన మెడలో ఉన్న దండలన్నీ శేఖర్ మెడలో వేసి నబీల్ ఆదిత్య కలిసి శేఖర్ ను భుజాలపై ఎత్తుకొని మరీ సాగనంపారు. ఇక స్టేజ్ మీదకి రాగానే బుల్లి భాష పుట్టినందుకు కంగ్రాట్స్ అంటూ నాగ్ అన్నారు. దీనికి శేఖర్ తనదైన స్టైల్లో ఓ డైలాగ్ కొట్టాడు. అందరికీ బిడ్డ పుట్టాడని డాక్టర్ లేదా నర్సు చెప్తాడు, కానీ నాకు కింగ్ నాగార్జున చెప్పారంటూ శేఖర్ అన్నాడు. ఇక వెళ్తూ వెళ్తూ హౌస్ లో ముగ్గురు ఫేక్, ముగ్గురి రియల్ పర్సన్ గురించి చెప్పమని నాగ్ అన్నారు. దీంతో రియల్ ఉన్న చోట సీతా విష్ణుప్రియ ప్రేరణ ఫోటోలు పెట్టాడు శేఖర్. వీళ్ళు ముగ్గురు చాలా ఫేర్, ఉన్నది ఉన్నట్లుగా హార్ట్ నుంచి మాట్లాడతారు. సీత అయితే నా చెల్లి, చాలా రియల్ పర్సన్ అంటూ శేఖర్ అన్నాడు. ఇక విష్ణుప్రియ చాలా ఇన్నోసెంట్, హౌస్ లోకి వచ్చే ముందు ఆమె గురించి చాలా చెప్పారు, కానీ వచ్చాక చూశాక ఇంత అమాయకురాలా అనిపించింది, ఎలా బతుకుతావో ఏంటో అంటూ శేఖర్ అన్నాడు. అలానే ప్రేరణను కొన్ని విషయంలో వ్యతిరేకించిన పర్సన్ చాలా జెన్యూన్ అంటూ శేఖర్ అన్నాడు. తర్వాత ఫేక్ పర్సన్ ఎవరు అంటే మొదటిగా సోనియా పేరు చెప్పాడు శేఖర్. ఆమెను మొదటిలో హౌస్ లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఆమె నవ్వు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ తర్వాతి రోజు నామినేషన్స్ లో మహంకాళి అవతారం ఎత్తింది. ఇలా క్షణాల్లో ఫేస్ చేంజ్ చేయగలదు సోనియా. సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరు సోనియాలు ఉన్నారంటూ శేఖర్ అన్నాడు. ఆ తర్వాత
తర్వాత మణికంఠ కూడా ఫేక్ అని చెప్పాడు. ఎమోషన్స్ ను కూడా ఎక్కడ చూపిస్తే మనకి గెయిన్ అవుతుంది, ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉంటే మనకి యూజ్ అవుతుందనే ఆలోచనతో చూపించాల్సిన చోట ఎమోషన్స్ చూపించకుండా అవసరం లేని చోట చూపిస్తూ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటాడు అంటూ శేఖర్ అన్నాడు. తర్వాత తన దోస్త్ ఆదిత్య బొమ్మ పెడుతూ ఆయన నన్ను 3 సార్లు నామినేట్ చేశాడు, తిరిగి నేను ఒక్కసారి నామినేట్ చేస్తేనే ఫేస్ మారిపోయింది, సూటిపోటి మాటలు మాట్లాడినట్లు అనిపించింది, నేను తీసుకున్నంత స్పోర్టివ్ గా ఆయన తీసుకోలేదంటూ శేఖర్ అన్నాడు. ఇలా మొత్తానికి వెళ్తూ అందరికి తెలిసిన సోనియా బిహేవియర్ ను మరోసారి ఆడియన్స్ కు గుర్తుకు చేసి వెళ్లిపోయాడు శేఖర్. సింపుల్ గా ఆడియన్స్ ఓట్ల ప్రకారం కాకుండా తన బిడ్డపై ఉన్న ప్రేమ వల్ల హౌస్ నుంచి త్వరగా బయటికి వచ్చేశాడు శేఖర్. ఇలా అన్యాయంగా శేఖర్ భాషకి న్యాయం చేశారు నాగార్జున సార్.